2024 ఎలా ఉండబోతుంది సార్? అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, టీడీపీ అంటుంది ఇక్కడ కూడా మేము అధికారం కైవసం చేసుకోబోతున్నాం అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? 175. ఓకే, ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికి కూడా వాళ్ళ పిల్లలు చదువుకునేదానికి అమ్మఒడి, స్కూళ్ళు నాడు నేడు కింద మంచి నెంబర్ 1గా స్కూళ్ళన్నీ మార్చేశారు. గత ప్రభుత్వంలో స్కూళ్ళు మూసేసే దశలో ఉన్నాయి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు 8 మంది 9 మంది పోయిన గవర్నమెంట్లో 8 మంది 9 మంది పిల్లలు ఉంటే ఇప్పుడు అదే స్కూల్లో 150 మంది నుంచి 200 వరకు ఉన్నారు. మంచి బట్టలు, మధ్యాహ్నం మంచి ఫుడ్డు, బలమైన ఆహారం, బట్టలు, పుస్తకాలు, బ్యాగు. గత ప్రభుత్వంలో ఫస్ట్ కానించి చూసుకోండి, స్వాతంత్రం వచ్చిన కానించి చూసుకోండి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అనేలాగా స్కూళ్ళని ప్రక్షాళన చేశాడు. పేదవాడికి ఏం కావాలా? వైద్యం కావాలంటే మన స్టేట్లో 17 మెడికల్ కాలేజీలు కట్టించాడు, 17 హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో. మనం ఎక్కడికో గుంటూరు, హైదరాబాదు, విజయవాడ అంత దూరం పోవాల్సిన పని లేదు. ఒక్కొక్క ఏరియాకి దగ్గరలో ఒక 20 కిలోమీటర్లో 25 కిలోమీటర్ దగ్గరలో మంచి డాక్టర్లు చదవచ్చు, నర్సింగ్ స్టూడెంట్స్, ఆ రకంగా మంచి ఉద్యోగాలు వస్తాయి. 10 మందికి సేవ చేసేలాగా, వైద్యం చేసేలాగా అవకాశం చదువుకున్న కుర్రోళ్ళకి చదువుకున్నంత. ఇలాంటి ఇంకేం కావాలి? అమ్మఒడి ప్రతి పేద తల్లి స్కూల్కి పంపించేలాగా, మరి 18,000 ఆసరా, మరి వృద్ధులకి ఇంటింటికి పోయి. ఇంతకుముందు గతంలో ఎలా ఉండేది? పడిగాపులుగా స్కూల్లోనో ఆఫీసులోనో పెడితే క్యూలో నిలబడేవాళ్ళు. ముసలోళ్ళు అంటే ఒంట్లో ఓపిక లేనటువంటి వాళ్ళు. అలాంటి ఓపిక లేనటువంటి వాళ్ళు ఎండకి వాళ్ళు ఇచ్చిందాకుండి కింద పడి అల్లాడాకులు వేసేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. 4:30-5 ఇంటికి పోయి తాతాలే ఇదిగో నీకు పింఛన్ వచ్చింది తీసుకో అని ఇస్తే ఆ పింఛన్తో వాళ్ళు నెల రోజులు కాస్త ఏదన్నా మంచి టిఫిన్ కానీ, కాయ పండు, చిన్న అవసరాలు ముసలోళ్ళకి ఇరుతుండు, అవ్వాతాతలకి. మరి చెప్పండి, ఇప్పుడు గురజాల్లో ఎలా ఉంది సార్ పరిస్థితి? నెంబర్ వన్గా ఉంది. నెక్స్ట్ ఎవరి జెండా ఎగరబోతుంది అంటారు? వైసీపీ జెండా. కాసు మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ జెండా ఇంతకు ముందు కంటే మరింత ఎక్కువ మెజార్టీతో చాలా బలంగా రాబోతుంది. ఇంతకుముందు 20,000 మెజార్టీ వచ్చింది. అవును. ఇప్పుడు ఎంత మెజార్టీ? 40కి పైనే ఉంటుంది. మరి అటు సైడ్ చూస్తే వాళ్ళు పొత్తులతో వస్తున్నారు సార్. అంటే ఆ 2 పార్టీలు ఏకం అవడం వల్ల ఓట్లని ప్లస్ అయ్యి వాళ్ళకేమన్నా ఇంతకు ముందు కూడా వాళ్ళంతా కలిసే వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా కలిసి వచ్చేదే ఉంది, విడివిడిగా పోటీ చేశారు. కలిసి వచ్చేదే ఉంది, ఇంకేముంటుంది? ఇంతకు ముందు విడివిడిగా వచ్చారు, విడివిడిగా వచ్చామంటూనే కలిసి పనిచేశారు. ఇప్పుడు మేము కలిసి డైరెక్ట్గా వస్తామంటున్నారు. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. పోయిన గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ ప్రజలకు ఏం చేసింది, జగనన్న వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పాక ఇప్పుడు చెప్పినాయి అన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే బడ్జెట్. అవును. జగన్ గారు కూడా ఇంతే బడ్జెట్. అవును. జగన్ గారికి ఎంతో కొంత కొంచెం ప్రజలకి ఇచ్చారు. చంద్రబాబు గారి హయాంలో ఇలాంటి ఆ పథకాలు లేవు. ఇప్పుడు అదే బడ్జెట్లో ఆయన ఎంతో చేయొచ్చు పేద ప్రజలకి, మరి ఏం చేయలేకపోయిండు. అదే బడ్జెట్తో ఇవాళ పేద ప్రజలకి పథకాల రూపాయన ఇంటికి 1 నుంచి 2 లక్షల వరకు అందరూ పంపించిండు. ముఖ్యంగా ఇంట్లో పేదవాడికి ప్రతివాడికి ఇల్లు కల ఉంటుంది. ఇల్లు కాదు, ఊర్లు కట్టించిండు. ఊర్లు కట్టించారు. సంతోషంగా కొంతమంది ఆ ఇళ్ళకి వెళ్ళిపోయి చూసుకుంటే వాళ్ళ ఆనందంగా అవదలేవు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సవాల్ వేసింది. జగన్ గారిని గద్దె దించడమే నా పని, అది ఇది అని చెప్పి సవాల్. ఆయన నమ్ముతారంట? ఆయన ఎవరు నమ్ముతారండి? 2 సార్లు 1-2 సార్లు ఓడిచ్చారు. ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు? ఆయన వస్తుంటాడో పోతాడు. ఆయన ఏం చెప్తుండో జనం గ్రహిస్తూనే ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతుండనేది. తెలంగాణలో పోటీ చేశారు, 1 సీటు బర్రెలక్క అనే ఉంది పాపం తల్లి. ఆ పాప ఇది ఇంత ఉంటుంది. మరి ఆవిడకున్న ఫాలోయింగ్, ఆవిడ పెర్ఫార్మెన్స్ ఇతనికి లేదు, ఇతను నిలబెట్టిన వాళ్ళకి కానీ లేదు. కనీసం దాన్ని ఏమంటారు, మన డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ చూశారు అతన్ని. ఇంకా అంతకు మించి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చారు, నిజం గెలిచింది అందుకే నేను బయటకు వచ్చా అని మాట్లాడుతున్నాడు. బెయిల్ వచ్చిందని దాని గురించి ఏం చెప్తారు? బెయిల్ వస్తే నిజం గెలిచిందా?
ఏం నిజం. అందుకే నేను బయటకు నిన్న కూడా ఏదో చెప్తా ఉన్నాడు. నిన్న కూడా ఏం చెప్తున్నాడు, నేను టెక్నికల్గా కానీ జెన్యున్గా నేను ఏ పొరపాటు చేయలేదు అని అంటే, టెక్నికల్గా పొరపాటు చేయలేదు అని అంటే వాస్తవంగా పొరపాటు చేసినట్ట కాదా? ఆయన పొరపాట్ల మీద ఆయనకు కొత్త ఏం కాదు పొరపాట్లు చేయటం. ఇలాంటి టెక్నికల్గా వాడుకొని బయటికి రావటం కొత్త ఏం కాదు. నువ్వు బెయిల్ మీద వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి, ఇంకా వాళ్ళ పని అయిపోయింది, పుట్టి మునిగిపోయింది అంతే. చైర్మన్ గారు ఫైనల్గా అయితే మన గురజాలలో మహేష్ రెడ్డి గారు 40-50 వేల మెజార్టీతో వస్తారు. 40 వేల పైచులకు మెజార్టీతో వస్తారు. నెంబర్ 1 ఉంది మహేష్ రెడ్డి గారి పరిపాలన కూడా నెంబర్ 1 ఉంది. ఆయన ఇంతకుముందు ఎవరు కూడా ఎవరింటికి పోయారు కదండి, ఓట్లు అడిగేదానికి ముందు ప్రతి గడప తొక్కాడు. ఇప్పుడు ఓట్లు ఈరోజు పథకాలన్నీ తీసుకున్నారా, అందాయా లేదా అని ప్రతి గడప తొక్కారు. ఈరోజు కూడా ఎన్ని వేల గడపలు అయితే ఉన్నాయో మన నియోజకవర్గం, అన్ని వేల గడపలు తొక్కిండు ఆయన. అంతకు మించి డైనమిక్ ఎవరు ఉంటారు? నీకు మా వల్ల మంచి జరిగింది, జగన్ అన్న వల్ల మంచి జరిగింది, వైసీపీ గవర్నమెంట్ వల్ల మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే లేదు. ఇంతగా చెప్పగలిగే దమ్ము వాళ్ళకుంటే చెప్పమను.